దాదా ఏంటదినా? పాయసం తీసుకో. పాయసమా? ఏంటదినా స్పెషల్? ఈ రోజు మీ చిన్నదిన బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ. నా బర్త్డే సందర్భంగా మా ముద్దుల మరదలకి స్పెషల్ గిఫ్ట్ అమ్మ చేతి పాయసం. పాయసం ఇయ్యటంకెళ్ళారా? ఏ అమూల్య, కళ్ళలో నీళ్ళేంటి? అమ్మ గుర్తొచ్చింది వదినా. అమ్మ ప్రేమ గుర్తొచ్చింది. బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. ఈ తింగర రాక్షసి ఎక్కడుంది? ఏంటి ధీరజ్, ప్రేమ కోసం చూస్తున్నావా? అదిగో ఆహా, అక్కడుంది, ఆ ఇంటి దగ్గరుంది. అమూల్య కోసం పాయసం అట్టుకెళ్ళినట్టున్నారు. మంచిదే కాని మావయ్య గారు చూస్తే బాధపడరా చెప్పు. ఆ ఇంట్లో వాళ్ళు చూస్తే మన ఇంటి మీదకి గొడవకి రారా? మళ్ళీ మీ నాన్నగారి సొక్క సింపరా చెప్పు. అమ్మయ్యా, మంటెట్టేశాం. కడుపు మంట కోతంత తగ్గింది. అమూల్య, ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది. త్వరగా వెళ్ళు. ఏయ్. హ్మ్. ఏయ్ రేయ్, రేయ్, నా చెల్లెలు కొడతావా? నిన్ను ధీరజ్, రేయ్, రేయ్, అన్నయ్య. అది నా పెళ్ళంరా. నా శత్రువుల ఇంటి నుంచి పాయసం తెచ్చుకుంది. అది నాకు నచ్చలేదు. రేయ్, ధీరజ్, ధీరజ్, తప్పు చేసిన నా పెళ్ళాన్ని నేను తిట్టుకుంటాను, కొట్టుకుంటాను. ఆయన అడగడానికి నువ్వెవర్రా? చెప్పు, నువ్వెవడవే? ఎవర్రా నువ్వు? ఏయ్, చెప్పమూల్య, చెప్పు. మీ అన్నయ్య చెప్పు. ఉండు. నేను నీ మెళ్ళో తాళి కట్టిన మొగుణ్ణి కదా. అందుకని అన్నయ్య అన్నయ్య, ఆయన స్వయంగా ఆయన చేతులతో నా మెళ్ళలో తాళి కట్టాడు. తాళి కట్టాడు కాబట్టి ఆయన నన్ను కొడతాడు, చంపుతాడు. ఆ హక్కు తనకుంది. మధ్యలో వచ్చి దూరడానికి నీకేంటి సంబంధం అని గట్టిగా అడగమూల్య, అడుగు. చెప్పమూల్య, నేను నీ మెళ్ళో తాళి కట్టలేదా? చెప్పు, చెప్పమ్మా, చెప్పు 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 ఏయ్, చెప్పు. ఏంట్రా ఊరుకుంటుంటే తనని టార్చర్ పెడుతున్నావు? ఇది నీకు సంబంధం లేని విషయం. రేయ్, నా భార్యకి వేలు చూపించాడే చంపేస్తాను. ధీరజ్, 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 ఆగు, ఆగు, ధీరజ్, 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 వదిలే ధీరజ్. చంపేస్తాను. ధీరజ్, వదలు. ఏంటి ధీరజ్ ఇది? ఏంటి గొడవలు అర్థం లేకుండా? మీ నాన్నగారు చూస్తే బాధపడతారు. లోపలికి పదండి. ప్రేమ పద. పోరా. నేను ఎంత రెచ్చగొట్టినా సరే దీని నోటి నుంచి నిజం చెప్పించలేకపోతున్నాను. దీనికి మెళ్ళో తాళ్ళేసుకోమని సలహా ఇచ్చింది ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. ఛా. ఈ బండ సచ్చినోడు ఇంకా వచ్చి సావట్లేదేటి?
ఎంతసేపు వెయిటింగ్ చేయాలరా నీకోసం? ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా అర్జెంట్గా మాట్లాడాలని ఫోన్ చేసావు. ఏంటంత కొంపలు మునిగిపోయేంత విషయం? ఏం లేదమ్మా తమ్ముడు బండరాముడు, నీకొక మంచి పెళ్లి సంబంధం చూశాను. తింగరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి సంబంధం ఏంటి బుర్ర లేకుండా? అవునన్నా, పక్క వీధిలో పంకజమని ఒక అమ్మాయి ఖాళీగా ఉంది. నువ్వు ఆ అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటావు అని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి ఎక్స్ట్రాలు వాగుతున్నావు? నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను? అది బాబోయ్, ఆ పాటికి నువ్వేదో సూతపూసన్నట్టు, నెంబర్ 1 ఎన్నపూసన్నట్టుగా మాట్లాడతావేట్రా? లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని రావటం నీకు ఎన్నత పెట్టినా ఇదే కదమ్మా. మా అమూల్యని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నట్టే ఆ పంకజాన్ని కూడా లేపుకెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. నేను అమూల్యని పెళ్లి చేసుకోలేదు, తన మెళ్ళో తాళి కట్టలేదని 1,00,000 సార్లు చెప్పినా వినిపించుకోరే. నాకు తెలుసు, అమూల్య మెళ్ళో నువ్వు తాళి కట్టలేదని నాకు తెలుసు. నీకు తెలుసా? ఎలా ఎలా ఎటాగంటే, అమ్మో, ఇప్పటికే ఈడికి అమూల్యకి ప్రేమ రాయబారం నడిపింది నేనన్న విషయం ప్రేమకి నర్మదకి లీకింగ్ అయిపోయి నమ్మెడికి పాములాగా చుట్టేసుకుంది. సాగర్ మర్ది గారు జాబు కొన్న విషయం మావయ్య గారికి చెప్పింది నేనేనని ఆ నర్మదికి డౌటింగ్ కొట్టేసి నా మీద తాజు పామును బుసలు కొడుతోంది. ఇప్పుడు ప్రేమ గురించి చెప్తే ఇంకో పాముని నా మెడికి చుట్టేసుకోవటమే. వామ్మో, తెలిసి తెలిసి పాముల పుట్టులు తలకేయట్లం ఎందుకులే. నేను అమూల్య మెళ్ళలో తాళి కట్టలేదన్న విషయం నీకెలా తెలుసని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా బొమ్మలా బిగుసిపోతావేంటి? నీకు నిజంగా పురలేదు. ఏయ్. అవును, ఈ విషయం నువ్వు తెలుసుకోవాల్సింది నా నోటి నుంచి కాదు, అమూల్య నోటి నుంచి చెప్పించు. ఎంత భయపెట్టినా బెదిరించినా చెప్పట్లేదది. ఆఖరికి వాళ్ళ కుటుంబం ముందు దాన్ని కొట్టి అవమానించినా సరే భరిస్తుందే తప్ప బయటపడట్లేదు. బయటెడితే వాళ్ళ ప్రేమతని ఇరుక్కుపోద్దిగా. ఏంటి ఏమన్నా? ఆహా, ఈ విషయాన్ని నువ్వు నరుకు రావాల్సింది అమూల్య వైపు నుంచి కాదు, వాళ్ళ అక్క ఉంది కదా కామాక్షి, అదే ఆడపడుచు కట్నం కామాక్షి, ఆవిడైపు నుంచి. అది అసలుకే తెక్కది. దాని వైపు నుంచి ఎలా నరుకు రావడం? ఎలాగంటే, పోలా ప్లానింగ్ అద్రిపోలా. మామూలుగా కాదు. ఈ దెబ్బతో అమూల్య మెళ్ళలోకి తాళి ఎలా వచ్చిందో, ఎవరు వేసుకోమన్నారో అన్ని తన్నుకుంటూ బయటకొస్తాయి. రే, ఏంటి ఆలోచిస్తున్నావు? డౌన్ పేమెంట్ కట్టడానికి మీ అక్క తప్పకుండా డబ్బులు ఇస్తుంది లేరా. టెన్షన్ పడకుండా కూల్గా ఉండు రా. ఓసే కామాక్షి, మెరుస్తున్న నగల షాప్లో ఉన్నావే, ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా నాన్నని కాకాపట్టి ఒక వడ్డానానికి టెండర్ వేయాలి. కామాక్షి, ఫంక్షన్కి ఏమైనా వెళ్తున్నావా ఏంటి? లేదు, వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తున్నాను. వంట చేయడానికి కూడా ఏదో పండక్కో పెళ్లికో వెళ్తున్నట్టు ఇలా రెడీ అయ్యావేంటి? నేను వంట చేసే టైంలో ఎవరో ఒకరొచ్చి కామాక్షి కందిపప్పుందా, కామాక్షి కొత్తిమీరుందా అని అడుగుతారు. కానీ నువ్వు కనీసం కందిపప్పు గింజ కాని కొత్తిమీర ఆకు కూడా ఇవ్వవు కదే. ఇవ్వను, కానీ నాకెన్ని నగలున్నాయో వచ్చిన వాళ్ళు చూడాలి కదా. అబ్బో, మామూలుగా లేదు కదా. అక్కా, బావా, కందిపప్పు పడడానికి ఎవరు వచ్చినట్టున్నారు. పద పద. చిన్నడా రండి. రే, చూసావా మనం వచ్చామని మీ అక్క ఎంత సంబరపడిపోతుందో. 2 కాదురా 3 లక్షలు అడిగినా టక్కనిచ్చేసేలా ఉంది. రండి, రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. చేతులు చూపించు. నీకసలు బుద్ధి ఉందంట్రా? అదేంటక్క అలా అన్నావు? మరి లేకపోతే ఏంట్రా? అక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా ఓ పట్టు చీరో లేదంటే 10 గ్రాముల బంగారు గొలుసు తీసుకెళ్లాలనే బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలారా? ఇదేంట్రా, మీ అక్క స్టార్టింగ్లోనే ఇంత పెద్ద షాక్ ఇచ్చింది, ఇప్పుడు డబ్బులు ఇస్తుందంటావా? సర్లే, అక్క అనే ప్రేమ నీకు లేకపోయినా, ఆడపడుచు కట్నం ఇవ్వాలనే బుద్ధి ఆవిడికి లేకపోయినా, నాకు మాత్రం నా తమ్ముడు నా మరదలంటే బోల్డంత ప్రేమ. ఉండండి, మంచి నీళ్లు తీసుకొస్తాను. పర్లేదక్క, అంత టైం లేదు, నేను త్వరగా వెళ్ళాలి. అయ్యో, అదేంట్రా, నేనింకా మటన్ బిర్యానీ, నాటుకోడి పులుసు, రాగి సంగటి వండుదామనుకున్నానే. మంచి నీళ్లు తాగే టైమే లేదంటున్నారు. ఇక అవన్నీ ఎలా తింటారులే ఏంటో.
ఈ అక్క చేతి వంట తినే ప్రేమ కూడా లేకుండా పోయింది మీకు. హ్మ్. సర్లే, అంత అర్జెంటుగా ఏం పని మీద వచ్చారు చెప్పండి. అక్క బావా నేను ఒక కారు తీసుకుందామని అనుకుంటున్నాను. హ్మ్. కారు కొనడానికి డబ్బులున్నాయి, కానీ ఈ అక్కకి ఒక చిన్న బంగారు గొలుసు కొనడానికి మాత్రం చేతులకి మనసు రావట్లేదు. డబ్బులు లేవక్క. సరిపోయింది. జుట్టు లేకుండా జడ వేసుకోవాలని చూసినట్టు డబ్బులు లేకుండా కారు ఎలా కొంటావురా? అందుకే మీ దగ్గరకు వచ్చానక్క. హా? కారు కొనడానికి 10 లక్షలు అవుతుంది. హా? హ్మ్. ఎండిపోయిన చెరువులో వలేసినట్టు అన్ని డబ్బులు మా దగ్గర ఎక్కడున్నాయిరా మై బొందా? అంటే 10 లక్షలు అవసరం లేదక్క. జస్ట్ 2 లక్షలు చాలు. డౌన్ పేమెంట్ కట్టేసి కారు తీసుకోవచ్చు. బావా ఒక 2 లక్షలు హెల్ప్ చేస్తే మీ డబ్బులు మెల్లగా తీర్చేస్తాను బావా. సరే ధీరజ్. ఒక్క నిమిషం. అక్క అక్కడికి వెళ్ళింది బావా. నాకు అది అర్థం కావట్లేదు ధీరజ్. నువ్వు భలే ఉన్నావురా. మీ అక్క లోపలికి ఎందుకు వెళ్ళిందో నీకింకా అర్థం కాలేదా? నువ్వు 2 లక్షలు అడిగావు కదా, తీసుకురావడానికి వెళ్ళింది. ఆహా. నేను చెప్పానుగా, మీ అక్క ఖచ్చితంగా డబ్బులు ఇస్తుందని నేను చెప్పానా? మీ అక్క ఆడపడుచు కట్నం ఇవ్వమని, లాంఛనాలు పెట్టమని పైకి అడిగినా సరే, మనసులో మాత్రం తమ్ముడంటే బోల్డెడంత ప్రేమరా. అందుకే ఇలా అడగగానే అలా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియ్యా దాని అలా. ఇదిగో ఈ రోజు అసలుకే ఓలి మల్లెపూల్లాగా ఉన్న బట్టలు అట్టాకే ఉండాలి. అట్టా కాకుండా సొక్క రంగు పడినా సరే ఉతికేస్తాను. సొక్కాను కాదు నిన్ను. భాగ్యం, మల్లె పువ్వులాగా ఎంత తెల్లగా ఉన్న ఇడ్లీ అయినా సరే చట్నీ అంటక మానదు. ఎంత తెల్ల సొక్క అయినా సరే మరకంటక మానదు. మరక మంచిదే, మరక మంచిదే. ఎహె, ఏదో పోలికలు చెప్పేవనుకో నిన్ను నువ్వు పోల్చుకోలేని విధంగా కొనబొడిసేస్తాను. 10 లక్షలకు పైసా కూడా తగ్గే ప్రసక్తే లేదమ్మా. 10 కొట్టు జాక్పాట్ పట్టు. రైస్ మిల్లో రామరాజు గారి లాగా వైట్ అండ్ వైట్ లో బిల్డప్ ఇవ్వాలని నువ్వే అంటావు. రంగంటితే తోలు తీసేతాను నువ్వే అంటావు. వెంకీస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ లాగా ఈ వైట్ అండ్ వైట్ నా ప్రాణానికి వచ్చింది భాగ్యం. వాళ్లే వీళ్ళు. అమ్మ మరాఠీ, నాన్న తమిళ్, మలయాళ కుట్టి. భాగ్యం, వాడు మనల్ని గెటపుల్లో కూడా గుర్తుపట్టేశాడు. పట్టా, మిమ్మల్ని పట్టా. మీరెన్ని గెటప్లేసినా మీ దొంగ కోళ్ళ ఫేసులు నాకు బాగా తెలుసు. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అమ్మా, ఉద్యోగం కావాలని పార్టీ నా రాజ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేంటదినా, ఇందాక శారీ చాలా బాగుంది కదా, మరెందుకు చేంజ్ చేసుకున్నారు? మా బతుకులు, ఆర్థిక పరిస్థితి ఇది అని మీకు అర్థమవడానికి. అది కాదదినా, ఇందాక మీరు బోలెడన్ని నగలతో, పట్టుచీరతో చాలా రిచ్గా ఉన్నారు కదా, మరి మీ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటున్నారేంటి? మెరిసేదంతా బంగారం కాదు అంటారే, అలాగే పొంటి మీదున్నదంతా నిజమైన నగలు కావు, రోల్ గోల్డ్. ఈయన సంపాదనేమో అంతంత మాత్రమే. పిల్ల చదువుకి, మా తిండి తిప్పలకే సరిగ్గా సరిపోవట్లేదు. ఆయనే ఉంటే వైట్ సారీ ఎందుకు అన్నట్టు ఆ 2 లక్షలు ఉంటే మా బ్రతుకులు ఇలా వెలిసిపోయిన చీరలా ఉంటాయేంట్రా? రే చిన్నోడా, తమ్ముడికి డబ్బులివ్వాలని నా మనసులో ప్రేమున్నా సరే ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాం. ఈ అక్కని క్షమించురా, క్షమించు. బావా పోనీ నువ్వు షూరిటీ సంతకమైనా పెడితే ఫైనాన్స్ లో తీసుకుంటాను బావా. అలాగే ధీరజ్, తప్పకుండా. చెల్లని రూపాయికి గీతలెక్కువ అని మీ బావ నెత్తి మీద రూపాయి పెడితే ₹1 విలువ కూడా చెయ్యదు. మరి మీ బావ షూరిటీ సంతకానికి డబ్బులెవరిస్తారా? అయినా బ్యాంకును వదిలేసి ఏటీఎం దగ్గర డబ్బులకొచ్చినట్టు ఇంట్లో నాన్నని పెట్టుకొని డబ్బుల కోసం నువ్వు మా దగ్గరికి రావడమేంట్రా అర్థం లేకుండా? సరే అక్క, బాయ్ బావా. ప్రేమ అడిగారు, ఇవ్వచ్చు కదా. ఏంటి చెరి? హా?
హ్యాపీ హోలీ ఏ, మామయ్య, ఏయ్, హ్యాపీ అరే. హోలీ చిన్నతయ్య. ఆ. రండి హోలీ ఆడదాం రండి. అరే ఇప్పుడు కాదులేమ్మా, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఆహా లేదు మామ, నువ్వు హోలీ ఆడాల్సిందే. అత్తకి నువ్వు కళ్ళు పూయాల్సిందే, మీరిద్దరు కళ్ళు పూసుకోవాల్సిందే. వద్దు. ఏం కదురా మేము రండి. వెళ్ళాలి. రాజా అర్జెంట్ పనుంది. ఏం కదురా, వద్దు. మీరిద్దరు కళ్ళు మేము పూసుకోవాల్సిందే. వెళ్ళాలమ్మా, రండి. వద్దు. చెప్పిన ప్లాన్ అంతా గుర్తుందిగా. నువ్వు అడిగిన అమౌంట్ కంటే ఎక్కువ ఇస్తా. నువ్వు నాతో చాలా క్లోజ్గా మూవ్ అయినట్టు యాక్టింగ్ చేయాలి. మనిద్దరం ఎప్పటి నుంచో లవర్స్ అని నమ్మేంతలా జీవించేయాలి. పిచ్చెక్కిస్తాను, చూస్తావుగా. మ్మ్. రేయ్ చూస్తున్నారేంట్రా, హోలీని సెలబ్రేట్ చేసుకోండి. వద్దక్క, మేము అర్జెంట్గా వెళ్ళాలి. రేయ్ హోలీ అయిపోయిన తర్వాత హోలీ అంటావా ఏంట్రా? తీసుకో తీసుకోండి, తీసుకో. తీసుకో